సహజంగా మూగవాడి నోట్లో బెల్లం అంటారు. అంటే మూగవాడు తిన్నా కానీ దాని అనుభూతిని బయటికి చెప్పలేడు. అదేవిధంగా మహాత్ములు కూడా స్థితి కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పొందినటువంటి ఇంద్రియాలకి అతీతమైనటువంటి అనుభూతిని ఇంద్రియాల ద్వారా చెప్పటం కుదరదు. అలాగని చెప్పకుండా ఉండను కూడా ఉండలేరు. ఎందుకంటే అందరూ కూడా ఉద్ధరించబడాలి, అందరూ కూడా దుఃఖం నుంచి బయటపడాలి అనేది మహాత్ముల యొక్క ఉద్దేశం. అందుకనే వాళ్ళు చెప్పేటువంటి విషయాలు చాలా వరకు ఎంతవరకు విస్తారంగా వివరించగలరు దాని గురించి అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. ఎవరైతే ఈ అనుభూతిని నిజంగానే పొంది ఉన్నారో వాళ్ళకి ఆ మాటలు వినంగానే దాన్ని చక్కగా అర్థం చేసుకొని ఆ స్థితిలో నిల్చోవటం అనేది చాలా ఈజీ అవుతుంది. కానీ అర్థం కాని వాళ్ళకి సంబంధించి దాన్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నా కానీ అదే విషయాన్ని వాళ్ళకి తెలిసిన విషయాన్ని మననం చేసుకుంటూ తెలిసిన వాళ్ళతో ఆ విషయాల్ని మళ్ళీ మళ్ళీ చర్చిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మూలమైనటువంటి విషయాన్ని వాళ్ళు కూడా గ్రహించేటువంటి అవకాశం ఉంటుంది.